అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళనకరంగా మారాయి. చంద్రమౌళి, నాగమల్లిని చంపిన ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరిగింది. అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియాలో ఓ హోటల్ మేనేజర్గా పనిచేస్తున్న రాకేష్ ఇహాగబన్ను ఓ దుండగుడు కాల్చి చంపేస్తాడు. తన హోటల్ బయట జరుగుతున్న గొడవ ఆపేందుకు వెళ్లిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. భారత సంతతికి చెందిన రాకేష్ పిట్స్బర్గ్లో రాబిన్సన్ టౌన్షిప్లో మోటెల్ నడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఎదురుగా ఉన్న పార్కింగ్లో గొడవ జరగడంతో దాన్ని ఆపేందుకు బయటకు వెళ్లారు. ఎందుకు గొడవ పడుతున్నారని రాకేష్ అడగడంతో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్లో ఆయనపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి రాకేష్ మరణించాడు. తనకు ఏం సంబంధం లేకుండా కేవలం గొడవ ఆపేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిందితుడు 37 ఏళ్ల స్టాన్లీ వెస్ట్ ఇప్పటికే పార్కింగ్ వద్ద మరో యువతిపై కాల్పులు జరిపాడు. 2 వారాలుగా రాకేష్ నిర్వహిస్తున్న మోటెల్లోనే అద్దుకుంటున్నాడు. హత్య చేసి పారిపోతున్న నిందితుడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటుగా ఓ పోలీస్ అధికారి సైతం గాయపడ్డారు. గతంలో డలాస్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్థానికంగా ఓ మోటెల్ మేనేజర్గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్యను సహోద్యోగి కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ దారుణంతో మల్లయ్య భార్య, కొడుకు కళ్ల ముందే జరిగింది. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా స్పందించారు. హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు.